హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఇక్కడైతే నేను మంచి ప్రోటీన్, ఫైబర్ ఉన్న లడ్డూనైతే చూపిస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక గిన్నెలో పుట్నాలు, ఇక్కడ బెల్లం, ఎండు కొబ్బరి తీసుకోవాలి. ఈ విధంగా మంచిగా హెల్తీగా ఉన్న ఈ 3 ఐటమ్స్ తీసుకొని చక్కగా మనమైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో అయితే బెల్లం వేసుకోవాలి. స్వీట్‌కి తగినంత వేసుకోండి. మరీ ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. నార్మల్‌గా తినేవాళ్ళు తక్కువ వేసుకొని అలానే పుట్నాలు కూడా వేసుకొని ఎండు కొబ్బరిని కూడా మిక్సీలో పట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఎండు కొబ్బెర ఇంట్లో ఉందని దాంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసి పట్టి ఉంచుకున్నాను. ఈ విధంగా వేసుకొని ఆ ఎండు కొబ్బరి కూడా దాంట్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనకి ఇలా పౌడర్ వస్తది కదా! ఇప్పుడు ఈ పౌడర్‌ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకైతే సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు రోజు ఒక స్పూన్ ఇలా పౌడర్‌గా చేసుకొనైనా తినొచ్చు. లేదా దీన్ని మనం లడ్డూలా చేసుకొని తినొచ్చు. ఈ విధంగా 2, 3 స్పూన్ల నెయ్యిని ఈ విధంగా వేసుకొని చక్కగా ఇట్లా లడ్డు అయితే కట్టుకొని తినాలి. చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది. ఈ విధంగా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఎంతో హెల్తీ అయిన ప్రోటీన్, ఫైబర్ ఉన్న లడ్డు అయితే చాలా హెల్త్‌కి చాలా మంచిది. రోజు ఒక లడ్డు ఇలా తినండి. హెల్త్‌కి కూడా చాలా బావుంటది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.